హాయ్ హలో నమస్తే. మీ అభిమాన హీరో హీరోయిన్ల లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చింది మీ మూవీ ట్రీట్. భారతీయ చలనచిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ల ప్రాధాన్యతతో పాటు వారి రెమ్యునరేషన్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు హీరోలతో పోలిస్తే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న భామలు తమ నటన క్రేజ్ ఆధారంగా కోట్లలో రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అగ్రస్థానంలో నిలిచారు. అగ్రస్థానంలో వారణాసి బ్యూటీ గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డ్ సృష్టించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్టు వారణాసి ప్రియాంక చోప్రా నటిస్తుండటంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఆమె ఒక్కో సినిమాకు 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు భారతీయ సినిమాల్లోనూ ప్రియాంక చోప్రా చూపిస్తున్న ఇంపాక్ట్ ఈ స్థాయి పారితోషికానికి ప్రధాన కారణం. ప్రియాంక చోప్రా తర్వాత బాలీవుడ్ నుంచి ఈ స్టార్ హీరోయిన్లు అధిక రెమ్యునరేషన్లు పొందుతున్నారు. ఇప్పుడు వారి వివరాలేంటో తెలుసుకుందాం. దీపికా పదుకొనె రాజసమైన పాత్రలతో పాటు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న దీపికా పదుకొనె ఒక్కో సినిమాకు 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటూ రెండో స్థానంలో ఉన్నారు. ఆలియా భట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయిన ఆలియా భట్ ప్రస్తుతం 20 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటున్నారు. కత్రినా కైఫ్ తన గ్లామర్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆకట్టుకునే కత్రినా కైఫ్ ఒక్కో ప్రాజెక్టుకు 15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. సౌత్ ఇండియాలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార దశాబ్దాలుగా హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ఆకట్టుకుంటున్న నయనతార ఒక్కో సినిమాకు 10 నుంచి 20 కోట్లు తీసుకుంటున్నారు. త్రిష వరుస హిట్లతో మళ్ళీ ఫుల్ జోష్ లో ఉన్న స్టార్ హీరోయిన్ త్రిష కూడా 10 నుంచి 12 కోట్ల రెమ్యునరేషన్ పొందుతున్నారు. సాయి పల్లవి తన నేచురల్ యాక్టింగ్ డాన్స్ తో మెప్పించే సాయి పల్లవి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల నేపథ్యంలో 10 నుంచి 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కథానాయిక ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షక ఆదరణ పెరగడం, అదే సమయంలో భారతీయ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం హీరోయిన్ల మార్కెట్ల పరిధిని విస్తరించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు కూడా హీరోలకు పోటీగా భారీ పారితోషికాలు సాధిస్తూ పరిశ్రమలో కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్నారు. చూశారు కదండి, ఇవండి ఇప్పటిదాకున్న లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ మూవీ ట్రీట్. అంతవరకు చూస్తూ ఉండండి మీడియా మిజైల్స్.